ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజా సేవా భవన్ అభిమానులు ప్రజల రాకతో నిత్యం సందడిగా మారుతోంది. కంది శ్రీనివాసరెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై ఆదిలాబాద్ పట్టణం పరిధిలోని ఇందిరమ్మ కాలనీ యువకులు జైనద్ మండలం నిరాలకు చెందిన గ్రామస్తులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి కంది శ్రీనివాసరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. రాబోయేది బీజేపీ సర్కారేనని ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలన్నారు. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో బీజేపీ పార్టీలో చేరేవారు రావాలని వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి వారికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇందిరమ్మ కాలనీ వీరు కూడా వారికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. నిలారా కాకా గారు పెద్ద మనిషి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో చేరుతున్న ప్రజలు కూడా రోజు వారిగా సాయంత్రము మనం గమనిస్తున్నాం. కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం చూసి వారి లక్షణాలు చూసి ఎల్లవేళలా ఉంటాడు, ఎప్పుడు రాలేదు. కాబట్టి ఈరోజు మాది ఆదిలాబాద్ వచ్చింది కాబట్టి ఆ బాధ్యత బరువు మన మీద ఉన్నది కాబట్టి ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ పైన ఉన్నదని మన ప్రజల పైన యువకుల పైన ఉన్నది అని కోరుకుంటున్నాం. కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో బీజేపీ పార్టీలో చేరేవారు రావాలని వారికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు కాబట్టి వారికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇందిరమ్మ కాలనీ వీరు కూడా వారికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. నిలారా కాకా గారు పెద్ద మనిషి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో చేరుతున్న ప్రజలు కూడా రోజు వారిగా సాయంత్రము మనం గమనిస్తున్నాం. కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం చూసి వారి లక్షణాలు చూసి ఎల్లవేళలా ఉంటాడు, ఎప్పుడు రాలేదు. కాబట్టి ఈరోజు మాది ఆదిలాబాద్ వచ్చింది కాబట్టి